నమస్తే అండి, నేను రజాక్. పెట్రోల్ డీజిల్ రేట్లు మోత మోగించడానికి సిద్ధమైతే అయిపోయింది. మనమందరం కూడా అనుకున్నాం ఎలక్షన్స్కి ముందే, ఎప్పుడైతే మే 1 నుంచి స్టార్ట్ కాబోతా ఉంది సినిమా, మే 4 రిజల్ట్ తర్వాత నుంచి ఇంక అసలు సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుందని చెప్పేసి అనుకున్నాం. అదే అయ్యింది. సో దేశవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే పెంచేసినట్టుగా తెలుస్తూ ఉంది. డీజిల్ మీద 3 రూపాయలు, పెట్రోల్ మీద ఒక 3 రూపాయలు అయితే పెంచడం అయితే జరిగిందనమాట. 3 రూపాయల పైనే పెంచినారు. సో సగటున వచ్చేసి 3 రూపాయలు అనమాట. అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని నేను దించేయాలి, మోడీ ప్రభుత్వాన్ని దించేయాలి, ప్లకార్డులు పట్టుకుని మనం చూపించేయాలి. ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఈ రేట్లు పెరిగినాయి కదా, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, కిరోసిన్ రేటు పెరిగింది, సిఎన్జి ప్రతిదానికి రేటు పెరిగిపోతుంది కదా. సో ఎందుకు పెరుగుతూ ఉంది? యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ఎవడు ఆపాలి? ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ ఆపుకోవాలి. వాళ్ళు ముగ్గురు ఆపినంత వరకు మన ఈ రేట్లు పెరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ యుద్ధం జరిగినప్పుడు మనకు తక్కువ రేటుకి వచ్చినాయి. ఎక్కడ యుద్ధాలు లేనప్పుడు మనకి ప్రశాంతంగా వాతావరణం ఉండేది. కానీ ఎప్పుడైతే యుద్ధాలు స్టార్ట్ అయినాయో వాళ్ళ రిఫైనరీస్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సౌదీ అరేబియా, ఈ పక్కన ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ వేసినటువంటి డ్రోన్స్ మిసైల్స్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. ఆయిల్ని ప్రొక్యూర్ చేసి స్టోర్ చేసే ప్రాంతాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి నిన్న మొన్న కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి. సముద్రంలోకి క్రూడ్ ఆయిల్ని వదిలేస్తున్నారు స్టోర్ చేయడం కుదరలేక. అది గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు ఇరాన్కి అక్కడ. సో యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. యుద్ధం ఆగితే మాత్రమే మనకి రేట్లు తగ్గుతాయి, లేదంటే కంట్రోల్ అయితే నార్మలైజ్ అవుతాయి. రేట్లు తగ్గకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా, యుద్ధం ఆగకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా రేట్లు పెరుగుతాయి. ఈరోజు 3 రూపాయలు కదా, డీజిల్ మీద వచ్చేసి 3 రూపాయల 29 పైసలు, పెట్రోల్ మీద వచ్చేసి 3 రూపాయల 29 పైసలు, డీజిల్ మీద వచ్చేసి 3 రూపాయల 14 పైసలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఈ రోజు నా దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర వచ్చేసి 97 రూపాయల 77 పైసలుగా ఉంటే, ముంబైలో గరిష్టంగా 106 రూపాయల 68 పైసలు ఉంది, కోల్కతాలో 108.74 పైసలు, చెన్నైలో 103.67 పైసలు, ఇంకా ముంబైలో వచ్చేసి 93 రూపాయల 14 పైసలు, చెన్నైలో వచ్చేసి 95 రూపాయల 25 పైసలు. సో ఈ అకస్మాత్తుగా పెరిగిన రవాణా ఖర్చు ధరల కారణంగా రవాణా ఖర్చుపై ప్రభావం చూపే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోమని ముందుగానే నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. తన కాన్వాయ్లో కేవలం 2 వాహనాలు వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తన కాన్వాయ్లో కేవలం 2 వాహనాలతోనే వాళ్ళు కూడా వెళ్ళడం అయితే జరుగుతూ ఉందన్నమాట. 2 నుంచి 4 వాహనాలతోనే. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు 3 రూపాయలు అది 13 అవ్వచ్చు, 30 రూపాయలు కూడా అవ్వచ్చు భవిష్యత్తులో. యుద్ధం కనుక ఈ ఇయర్ ఎండ్ వరకు వెళ్తే కనుక అది 30 రూపాయలు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సిచ్యువేషన్ అలా ఉండబోతోంది. కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుంటుంది. ఇది వెళ్ళి ఇప్పుడు మోడీ గారిని తిట్టేసి మోడీ గారిని తగ్గించాలంటే కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే ఆయిల్ రావట్లేదు, రిఫైనరీ చేయడానికి మనకు సిద్ధంగా ఉన్నా కానీ క్రూడ్ ఆయిల్ లేనప్పుడు ఎవడేం చేస్తాడు? సో కాబట్టి వనరులు తక్కువగా ఉన్నప్పుడు, వచ్చే ఇంపోర్ట్స్ తక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా సర్దుకోనేటటువంటి తత్వం ప్రజల్లో రావాలి. అలా కాదనుకుంటా తిరుగుబాట్లు ఎక్కేస్తే కనుక పెద్ద ఉపయోగం అయితే ఉండదు.